ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 538. ఇది విజయవాడ సెంటినీ హాస్పిటల్కి దగ్గరలో బ్యాంక్ కాలనీ ఆపోజిట్లో సేల్కి వచ్చిన ఒక డీసెంట్ స్పేషియస్ లగ్జరియస్ 3 BHK అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అండి. ఇందులో వచ్చేసి మనకి ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉన్నాయి, టోటల్గా 10 ఫ్లాట్స్. సో మనకి రోడ్ వచ్చేసి చక్కని 33 ఫీట్ వెస్ట్ ఫేసింగ్ రోడ్ అండి. అండ్ ఫ్లాట్స్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఉన్నాయి. అండ్ ఈచ్ ఫ్లాట్ ప్లింత్ వచ్చేసి మనకి 1350, కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపితే 1800, అండ్ యూడిఎస్ వచ్చేసి మనకి 53 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. అలాగే ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా మనకి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉన్నాయండి. వుడ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది. మనకి వుడ్ వర్క్ కావాలంటే వుడ్ వర్క్ చేసేస్తారు, లేదంటే వుడ్ వర్క్ లేకుండా కూడా అమ్ముతారు. చాలామంది మమ్మల్ని బైపాస్ చేసి వెళ్ళిపోతున్నారండి. మేము కమిషన్లు చాలా తక్కువ తీసుకుంటాము, చాలా రీజనబుల్గా ఉంటాము. మాతో వెళ్తే మీకు ప్రైస్ ఫ్యాక్టర్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అలాగే మీ బడ్జెట్లో మీరు చూస్తున్న మంచి ప్రాపర్టీస్ మేము చూపించగలుగుతాం. మమ్మల్ని బైపాస్ చేస్తే మీకు పెద్దగా వచ్చే లాభం ఉండదు. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. సో చూస్తున్నారు కదండి, మనకి విజయవాడ బ్యాంక్ కాలనీ భారతీనగర్ దాని ఆపోజిట్లో వస్తుంది ఇది. ఇక్కడ అంతా కూడా రోడ్లన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటాయి, చాలా డీసెంట్ లగ్జరీగా ఉంటాయండి. సో చాలా ప్రైమ్ లొకాలిటీ. అలాంటి ఒక ప్రైమ్ లొకాలిటీలో మనకి ఈ ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఇది చూస్తున్నారు కదా, చాలా కొత్తగా నిర్మించారు, చాలా చక్కగా ఉంది, చాలా ఎక్స్ట్రాడినరీగా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇందులో వచ్చేసి మనకి ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉన్నాయి, చూస్తున్నారు కదా. మనకి ఒక ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, ఒకటి వచ్చేసి నార్త్ ఫేసింగ్. సో మనకి విజయవాడ బ్యాంక్ కాలనీ ఆపోజిట్ వెటర్నరీ కాలనీ సెంటినీ హాస్పిటల్ అంటే ఆ ఏరియా చాలా లగ్జరీ ఏరియా అండి. సో అంతా ప్రైమ్ లొకాలిటీ అది. సో అలాంటి ఒక ప్రైమ్ లొకాలిటీలో మనకి ఈ ఫ్లాట్ సేల్కి వచ్చింది. సో చూశారు కదా, మనకి మొత్తం అన్నిట్లో కూడా గ్రనైట్ వర్క్ చాలా నీట్గా చేశారు. అలాగే లిఫ్ట్ అంతా కూడా మనకి వుడ్ బ్యాక్గ్రౌండ్లో చాలా చక్కగా ఉంది. అన్నీ కూడా చూడొచ్చు. మనకు అది కనబడుతుంది మనకి మెయిన్ రోడ్ అండి. సో చూస్తున్నారు కదా, మనకి అది కనబడేదే మన ఏలూరు రోడ్ అనమాట, అంటే మన వినాయక్ థియేటర్ రోడ్ అంటాం కదా, సో ఆ రోడ్ అది. సో ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూడబోతున్నాం అండి. సో ఇది వచ్చేసి మనకి హాలు, ఇది మొత్తం కూడా అండ్ చుట్టూ కూడా చూడొచ్చండి. మనకి విండోస్ చుట్టూ కూడా మనకి గ్రనైట్ వర్క్ చేశారు, చాలా నీట్గా ఉంది. విండోస్ చుట్టూ కూడా చాలా చక్కగా మనకి గ్రనైట్ ఫ్రేమింగ్ చేశారు. అండ్ అలాగే మొత్తం సీలింగ్స్ కూడా చేసి ఇచ్చారు. కంప్లీట్గా మనకి జిప్సమ్ సీలింగ్స్ ప్రొవైడ్ చేశారు. సో చూస్తున్నారు కదా, మనకి ఇది వచ్చేసి మనకి డైనింగ్. సో హాల్ చూసాము, హాల్లో నుంచి మనం డైనింగ్లోకి వచ్చాము. అండ్ మనకి ఇక్కడ కూడా చూడండి, క్రోకరీ యూనిట్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మొత్తం ఫ్రేమింగ్, ఓపెన్ కిచెన్, అండ్ ప్రతి చోట కూడా మనకి సీలింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మనకి కిచెన్ ఓన్లీ వుడ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉందండి. వుడ్ వర్క్ కూడా మీకు కావాలంటే వుడ్ వర్క్ చేసిస్తారు, లేదంటే వుడ్ వర్క్ లేకుండా కూడా తీసుకోవచ్చు. సో మీ టేస్ట్ని బట్టి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. సో కిందకు చూస్తున్నారు కదా, టైల్ కూడా చాలా బాగుంది, టైల్ చాలా నీట్గా ఉంది. అండ్ అలాగే మనకి యూపీవీసీ విండోస్లో ఈవెన్ గ్రిల్స్ కూడా చూడండి, అక్కడ గ్రిల్స్ కూడా ఉన్న డిజైన్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నారని. సో సీలింగ్స్ అన్నింటిలోనూ చాలా ప్లెయిన్ సీలింగ్స్ పెట్టారండి, చాలా నీట్గా ఉంది, క్లాసీగా ఉంది. అండ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి డ్రై బాత్రూమ్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి గ్లాస్ పెట్టేసుకుంటే అది డ్రై బాత్రూమ్ అయిపోతుందండి. సో మనకి అటు షవరు, ఇటు వచ్చేసి మనకి టాయిలెట్ ఉంటుంది. సో మనకి టైల్స్ కూడా చూస్తున్నారు కదా, పై దాకా టైల్స్ వేస్తారు మొత్తం కూడా. చాలామంది ఊరికే 6 ఫీట్ 7 ఫీట్ వేసేసి ఆపేస్తారు, బట్ వీళ్ళు మొత్తం పై దాకా కూడా టైల్స్ వేస్తారు. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. సెకండ్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది. సో చూస్తున్నారు కదా, ప్రతి దాంట్లోనూ గ్రనైట్ ఫ్రేమింగ్ చేశారండి. అలాగే మనకి వుడ్కి సిమెంట్ ప్లాంక్స్ చేశారు. ఓన్లీ మనకి ఏంటంటే ఆ పైన ఆ కబోర్డ్స్ చేయించాలి, కబోర్డ్స్ కూడా మనకి కావాలంటే వాళ్ళు చేసేస్తారు. సో ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్. సో ఇందాక మన మాస్టర్ బెడ్రూమ్లో డ్రై బాత్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే డ్రై బాత్రూమ్ ఉంది, ఇక్కడ కూడా మనకి ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. సో డెఫినెట్గా మొత్తం రెండిట్లోనూ కావాలంటే మనం డ్రై బాత్రూమ్స్ చేసేసుకోవచ్చు, చాలా క్లాసీగా ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే మంచి స్పేషియస్గా ఉందండి. సెకండ్ బెడ్రూమ్ కూడా డీసెంట్ స్పేస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాల్కనీ ఉంది. అండ్ బాల్కనీ కూడా చూసారు కదా, మొత్తం కూడా గ్లాస్లో ఇచ్చారు, గ్లాస్తో. అండ్ కిందంతా కూడా మనకి వుడెన్ టైల్స్ పరిచి చాలా నీట్గా ఉంది. బాల్కనీ చాలా స్పేషియస్గా ఉంది. సో డెఫినెట్గా బాల్కనీ మాత్రం డీసెంట్ సైజెస్లో ఉందని చెప్పొచ్చు అండి. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా అన్నీ కూడా లగ్జరీగా ఇండిపెండెంట్ ప్రాపర్టీస్ అనమాట. సో ఇది చూసారు కదా, మనకి సీలింగ్ కూడా మొత్తం WPC వుడ్ ప్యాటర్న్లో చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సో డెఫినెట్గా అండి, మీరు కనుక చాలామంది ఏంటంటే ప్రాపర్టీస్ చూస్తున్నారు, మమ్మల్ని బైపాస్ చేసి మేము చూపించినా కూడా కొంతమంది చాలా హట్టింగ్గా ఉంటుంది. మేము ప్రాపర్టీస్ చూపించినా కూడా ఒక వారం తర్వాత వెళ్ళి మమ్మల్ని బైపాస్ చేసి వెళ్ళి కొనుక్కుంటున్నారండి. సో డెఫినెట్గా ఇది చాలా అనెథికల్ ప్రాక్టీసు. మేము మిగతా వాళ్ళలాగా హై కమిషన్స్ తీసుకోండి, మా దగ్గర చాలా రీజనబుల్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కనుక మాతో వెళ్తే మేము ప్రైస్ ఫ్యాక్టరీ కావచ్చు, అలాగే మీకు కావాల్సిన ప్రాపర్టీ మంచి ప్రాపర్టీస్ చూపించడమే కావచ్చు, అలాగే మీకు తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో లీగాలిటీస్లో అన్నింటిలో కూడా మేము తోడుగా ఉంటాం. సో ఇక్కడ వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్లో మనకి స్లైట్ డ్రెస్సింగ్ కూడా వచ్చింది.
అలాగే మనకి బాత్రూము ప్లస్ డ్రెస్సింగ్ 2 ప్రొవైడ్ చేశారు. సో ఇందులో మనకి డ్రై బాత్రూమ్ ప్రొవిజన్ లేదండి. ఆ 2 బాత్రూమ్స్లోనూ డ్రై బాత్రూమ్ ప్రొవిజన్ ఉంది. ఇందులో మనకి డ్రై బాత్రూమ్ ప్రొవిజన్ లేదు. సో వాస్తు ప్రకారం మనకి టాయిలెట్ని ఒకే పెట్టాలి కాబట్టి ఒక్కో చోట మనకు కుదరదు. సో ఇటు టోటల్గా 3 బెడ్రూమ్స్ అండి. సో 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. డైనింగ్ కూడా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి హాల్ కూడా చూసాం కదా. సో అన్నిట్లోనూ మనకి సీలింగ్స్ చేసి ఇచ్చారు. అండ్ డైనింగ్ కూడా చూడండి, మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ కూడా చాలా నీట్గా ఉంది. సో మీరు గ్రానైట్ వర్క్ చేసిన విధానమే చూడొచ్చు. ఆ గ్రానైట్ బోర్డర్ కూడా చాలా చక్కగా వచ్చింది. సో డెఫినెట్గా కన్స్ట్రక్షన్లో ప్రతి దాంట్లోనూ చాలా మంచి కేర్ తీసుకున్నారండి. ఇది లొకాలిటీ ప్రైమ్ లొకాలిటీ, అసలు మీకు ది బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంటాయండి. లొకాలిటీ బాగుంటుంది, వాటర్ బాగుంటుంది. అండ్ చుట్టూ ఉన్న కమ్యూనిటీ ఎక్స్ట్రాడినరీ కమ్యూనిటీ. అండ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ బాగుంది. ప్రైస్ కూడా చాలా ఎఫోర్డబుల్గా ఉంది. సో దీని ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. అలాగే కాల్ చేసినప్పుడు యాడ్ కోడ్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో చూసారు కదా, యూటిలిటీ కూడా మనకి ప్రాపర్ స్పేస్లో ఉంది. సో డెఫినెట్గా అంతా కూడా మనకి చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు, చాలా నీట్గా చేశారు. అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో డెఫినెట్గా మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకున్నా, మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ డీల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ డీల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.